శ్రీశైలేశదయాపాత్రం దీపక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం రమ్యజామాతృయోగేంద్ర పాదరేఖామయం సదా తదా యత్తాత్మసక్తాదిం రామానుజమునిం భజే தையில் மகமின்னு தாரணீர் ஏற்றம் இந்த தையில் மகத்துக்குச் சாத்துகின்றேன் துய்யமதி பெத்த மழிசை பிரான் பிறந்த நாளென்று நற்றவர்கள் கொண்டாடும் நாள். ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதுமில் உறவர்தாம் வாழி ஏழ்பாறு முய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேர்ந்து. ఇవాళ మన 12 ఆళ్వార్లో నలుగురు ఫోర్త్ ఆళ్వార్ తిరుమళిసై ఆళ్వార్ తిరుమళిసై పిరాన్ అనే పేరు వాళ్ళకు. తిరుమళిసై ఆళ్వార్ది వైభవం తిరునక్షత్ర ఉత్సవంలో పెద్దవాళ్ళందరి చెప్పిన ప్రకారం తిరుమళిసై ఆళ్వార్ వైభవం గురించి ఒక 2 వార్త ఈ సభలో విన్నపిస్తున్నాను. ముందు ద్వాపర యుగంలో అద్రి భృగు కుత్స వశిష్ఠ శబ్ద ఋషులు భార్గవ ఋషి వశిష్ఠ ఋషి వామన ఋషి అంతరి బ్రహ్మ దగ్గర వెళ్ళి ఈ లోక కళ్యాణం కోసరం తపస్సు చెయ్యాలా, ఆ తపస్సు చేయడానికి ఒక మంచి స్థలం కావాలా, మీరు ఒక మంచి స్థలం ఎక్కడ ఉందిను మనకు చెప్పండి అని బ్రహ్మ దగ్గర శబ్ద ఋషులు వెళ్ళి అడిగారు. బ్రహ్మ దగ్గర ప్రార్థిస్తారు. బ్రహ్మగారు తన విశ్వకర్మ అనేది బ్రహ్మాది ఒక ఇంజనీరు, ఆ విశ్వకర్మకు పిలిచి వాళ్ళకు మంచి స్థలం చూపించడానికి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసినది ఆ విశ్వకర్మ ఒక పెద్ద తరాసు తీసుకువచ్చి ఆ తరాసులో ఒక్కవైపుల లోకంలో ఉన్న అన్ని స్థలాలు పెట్టి ఇంకా ఒకవైపుల తిరుమళిసై అనేది ఒక క్షేత్రంకు పెడితే ఆ తిరుమళిసై అనే క్షేత్రంకి బరువు మిగతా లోకంలో ఉన్న మిగతా అన్ని భాగం కంటే చాలా బరువుగా ఉంది. ఆ తిరుమళిసై క్షేత్రమే పరమ పవిత్రమైన మంచి తపస్సు చేయడానికి లోక కళ్యాణం కోసరం మంచి ఉన్న స్థలం అనేది నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం ప్రకారం ఈ సప్త ఋషులు ఆ తిరుమళిసై అనేది ఒక పవిత్రమైన క్షేత్రంలో వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు. ఇదన్నీ చూసిన ఇంద్రుడు తన పదవికి ఏదైనా విఘ్నం వచ్చేస్తుంది అని అనుకొని తన పదవి కాపాడడానికి కోసరం రంబాయ్ ఊర్వశి కనకాంగి అన్న అప్సర స్త్రీలకు పంపించి ఈ ఋషులుది తపస్యకు డిస్టర్బ్ చేయడానికి ఏదైనా విఘ్నం చేయడానికి పంపించారు. అలాంటి ఉన్నప్పుడు ఆ సప్త ఋషులకి కొంత హఠయోగం ఆ సప్త ఋషికి ఉన్న ఇంద్రియ కంట్రోల్ చేయడానికి విధానం అది చూసి ఎవరికి ఆ సప్త ఋషులకు తపస్సు విఘ్నం చేయడానికి కుదరట్లేదు. అలాంటి ఉన్నప్పుడు అక్కడ భార్గవ ఋషి అనేది ఋషికి మాత్రం అన్ని ఋషులు మంచి తపస్సు చేసి తపస్య పూరి అయిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఆ ఋషిలో ఒక ఋషి భార్గవ ఋషి, ఆ భార్గవ ఋషి మాత్రం దీర్ఘచక్ర యాగంను ఒక యాగం చేయడానికి అక్కడ ఉండిపోయారు. అలాంటి ఉన్నప్పుడు ఆ అప్సర స్త్రీలో ఒక స్త్రీ కనకాంగి అని పేరు. ఆ కనకాంగి ఆ భార్గవ ఋషి ఆశ్రమంలో ఉండిపోయి అన్ని కైంకర్యాలు చేశారు. అన్ని కైంకర్యాలు చేసినదిలా చాలా సంతోషపడి ఆ భార్గవ ఋషి ఆ కనకాంగి అనేది ఆ అప్సర స్త్రీతోటి వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తరువాత వాళ్ళకు ఒక శిశువు పుట్టారు, ఒక బిడ్డ పుట్టారు, సంతానం వచ్చింది. ఆ సంతానం వచ్చిన తరువాత ఆ సంతానం పుట్టినది ఏమో ఒక పిండ రూపంలో పెట్టింది. అన్ని అంగాలు లేదు, ఆ సంతానంకు చెయ్యి లేదు, కాలు లేదు, కళ్ళు లేదు,
వక్షస్థలం లేదు, ఒక్క పిండ రూపంలో పుట్టింది ఆ ఆ సంతానం. అందుకే ఆ ఋషి మగరిషి కూడా దీర్ఘచక్రయాగం పూరి అయి లోక కళ్యాణం అయిన తరువాత ఆ అప్సర స్త్రీ కూడా కనకాంగి కూడా పైకి వెళ్ళాలని చెప్పేసి ఒక అడవిలో ఒక బాంబూ స్టిక్ని చెప్తాము కదా, వేలుపు చెట్టు దగ్గర పిండంకు పెట్టేసి వెళ్ళిపోయారు. అలాంటి ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న క్షేత్ర నాయకుడు క్షేత్ర పెరుమాళ్ జగన్నాథ పెరుమాళ్ ఈ పిండ రూపంలో ఉన్న శిశువు చాలా ఏడిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న క్షేత్ర పెరుమాళ్ జగన్నాథ పెరుమాళ్ రాత్రి తన ప్రాటి లక్ష్మీదేవి తోటి నగర్వలం చేసినప్పుడు ఏడిస్తున్న ఈ చిన్న బిడ్డకు చూసి విశేష అనుగ్రహం చేసి చల్లగా కటాక్షం చేశారు. ఆ కటాక్షం చేసిన వెంటనే ఆ పిండ రూపంలో ఉన్న పిల్లకి కళ్ళు వచ్చింది, చెయ్యి వచ్చింది, కాళ్ళు వచ్చింది. చాలా అతి సుందరమైన ఓ శిశువుగా మారిపోయింది. అతి సుందరమైన ఆ శిశువుగా మారిపోయిన తరువాత ఆ లక్ష్మీదేవి విశేష కటాక్షం చేసి అమృతం ఇచ్చారు. ఆ శిశువుకు అమృతం త్రాగించారు. అమృతం త్రాగిన తరువాత ఆ శిశువుకు ఆ బిడ్డకు పసి ఆకలి లేదు, ఏడియడం లేదు. మనకు ఈ లౌకిక వ్యవహారంలో ఏదేదో మనకు నిత్య అవస్థలు ఉన్నదో ఆ నిత్య అవస్థ ఏది లేకుండా ఆ శిశువు దేవుడు సాక్షాత్ జగన్నాథ పెరుమాళ్ళని దర్శనంలోయే ఈనువాడు చేస్తున్నప్పుడు దేవుడు మాయమైపోయారు. అక్కడి నుంచి మాయమైపోతే ఇప్పుడు ఆకలి కోసం ఏడియలేదు. ఆ శిశువు ఆకలి కోసం ఏడియకుండా దేవుడిది దర్శనం పోయిందే, దేవుడిది దర్శనం లభించలేదే, ఇప్పుడు వరకు దేవుడు జగన్నాథ పెరుమాళ్ మంచి దర్శనం ఇచ్చారే, ఇప్పుడు దర్శనం లేదే అని చాలా ఏడియడం ప్రారంభమైంది. ఆ శిశువుది ఆ సౌండ్ చూసి అక్కడ వేడుపు చెట్టు నుంచి బాంబూ స్టిక్ని చెప్తున్నాము కదా, అడవిలో ఉన్న వేడుపు చెట్టు అది కట్ చేసి దాని మీద చైర్ చేయాలా, ఫర్నిచర్ చేయాలా, అలాంటి వ్యాపారం చేస్తున్న ఒక వేటోడు ఆ సమయంలో అక్కడ వచ్చి ఆ సంతానంకు చూసి, ఆహా ఎంత అతి సుందరమైన సంతానం ఉంది, మనకు కూడా పుత్రభాగ్యం లేదే అని చెప్పేసి ఆ తిరువాళన్ అనేది పేరు. తిరువాళన్ పంగయ్యవల్లిని దంపతులు, ఆ వేడువ దంపతులు, ఆ వేట దంపతులు ఆ శిశువుకు తీసుకుపోయి తన ఇంటిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు నిత్యం. ఇలాంటి ఒక్కొక్క సంవత్సరం పోతుంది. ఆ బిడ్డకు ఆ చిన్న శిశువుకు ఆకలి లేదు, నిత్యం నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగట్లేదు, ఏదైనా అన్నం పెడితే అన్నం తీసుకోవట్లేదు. ఎప్పుడాయన నమ్మాళ్ళు వారు చెప్పిన ప్రకారం మున్నుం సోరు పరుగుం నీర్ తిన్నుం వెట్టిலையும் எல்லாம் கண்ணன் எம்பெருமான் என்றென்றே கண்கள் நீர் மல்கி மண்ணினுள் அவன் சீர் வளம் மிக்கு அவன் ஊர் వినవి చిన్నవెన్ వినమాను తిక్కోడురే నమ్మాళ్ళు వారు చెప్పిన ప్రకారం సాక్షాత్ దైవ అనుభవంలోయే జగన్నాథుడిది ఒక అనుభవంలో ఆ శిశువు పెరుగుతున్నప్పుడు ఈ శిశువుది ఒక ప్రభావం ఆ ఊర్లో చుట్టుపక్కల అన్ని చోట్ల ప్రాబల్యమైంది. ఇలాంటి ఒక శిశువు ఉంది. ఆ తిరువాళన్ పంగయ్యవల్లి అనేది ఆ దంపతులకు ఒక శిశువు పుట్టింది. ఆ శిశువుకు పేరు భార్గవ కుమారుడు. ఆ శిశువు నిత్యం ఏం తాగడానికి ఏం తీసుకోలేదు, తినడానికి ఏం తీసుకోలేదు, కానీ పెరుగుతూ ఉంటుంది. అతనికి ఆ శరీరంలో ఒక్క భాగం కూడా నిగ్నం లేకుండా ఆ శరీరం పెరుగుతూనే ఉంది. ఇలాంటి 7 సంవత్సరం అయిపోయింది ఆ శిశువుకు. ఆ 7 సంవత్సరంలో కూడా ఒక 7 సంవత్సరంలో ఉన్న పిల్లవి ఎంత పోషాకుగా ఉంటుందో అంత పోషాకుగా ఉంటుంది. ఇది చూసి ఆ జనాలు కూడా చాలా ఆశ్చర్యపడారు. ఇలాంటి ఒక శిశువు నిత్యం ఏం తీసుకోవట్లేదు, ఏం తీసుకోకుండా 7 సంవత్సరం అయినా కూడా అదే పోషాకుగా ఉంది అంటే దీనికి కారణం ప్రారంభంలోయే సాక్షాత్ లక్ష్మి వాళ్ళకు అమృతం త్రాగించారు కదా. అమృతం త్రాగించిన తర్వాత ఏం ఆకలి ఉండదు, ఏం దాహం ఉండదు, ఏముండదు, నిత్యం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో అక్కడ ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. ఆ వృద్ధ దంపతులు అక్కడ వచ్చి శిశువుని
యొక్క ప్రభావం విని అదే ఆశ్రమంలో అది వేటూరు దంపతి ఇంటికి పోయి నిత్యం పాలు కైంకర్యం చేస్తున్నారు. నిత్యం పాలు వేడి చేసి ఆ శిశువుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ శిశువు యోగ దశలో ఉంది, ఏం తీసుకోవట్లేదు. ఏం తీసుకోలేదు కాబట్టి కూడా ఆ వృద్ధ దంపతులు నిత్యం వస్తున్నారు. వచ్చి ఆ శిశువు కూర్చున్న అదే స్థలంలో స్థలశుద్ధి చేసి నిత్యం మార్పు చేసి అన్ని దీపాలు పెట్టి ఆ శిశువుకు దేవుడిలాగా భావించి నిత్యం నమస్కారం చేస్తున్నారు. ఒక్కరోజు యోగ దిశ నుంచి కళ్ళు ఓపెన్ చేసిన ఆ శిశువు ఈ వృద్ధ దంపతులు చూసి ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం కావాలా అని అడుగుతుంది. అప్పుడు చెప్తున్నారు, మీ యొక్క ప్రభావం ఈ లోక ప్రసిద్ధమైంది. మీరు పుట్టినప్పటి నుంచి ఏం తినలేదు, తాగలేదు. మీ శరీరం మాత్రం ఇప్పుడు ఎలాంటి ఒక నార్మల్ శిశువుకు పెరుగుతుందో అలాంటివే ఉంటుంది. మీరు ఎప్పుడైనా యోగశైలియే ఉన్నారు. మనకి మీరే మనకు దేవుడును మనం భావించాము. మనకి ఇప్పుడు చాలా రోజు నుంచి సంతాన భాగ్యం లేదు, మనకు సంతాన భాగ్యం అనుగ్రహించాలా అని చెప్పేసి వాళ్ళు ఒక వరం అడుగుతున్నారు ఆ శిశువు దగ్గర. అప్పుడు వరకు ఈ శిశువు పేరు భార్గవ కుమారుడు, ఇంకా తిరుమలిసి ఆళ్వారు రావలేదు. ఆ శిశువు విశేషంగా వాళ్ళు ఆ రోజు ఇచ్చిన పాలలో కొంచెం పాలు తాగి ఆ శేషపాలు ఉండే ఆ శేషపాలు ఆ వృద్ధ దంపతులకు ఇచ్చి, ఈ శేషపాలు మీరు తాగి 45 రోజు ఒక మండలం మీరు వ్రతాలు చేస్తే మీకు ఒక మంచి శిశువు పుట్టుతుంది, నా అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది అని ఆశీర్వాదం చేస్తుంది. ఆ శేషపాలు తాగిన తరువాత ఒక అతి సుందరమైన ఒక బిడ్డ ఆ వృద్ధ దంపతులకు ప్రాప్తమైంది. ఆ సంతానం తీసుకొని నామకరణం చూడడానికి ఎప్పుడైనా పాలు కైంకర్యం చేస్తే దేవుడికి చాలా ఇష్టం. పాలు కైంకర్యంలాగా దేవుడికి ఇష్టమైన ఒక కైంకర్యం ఏం లేదు. ఆ పాలు కైంకర్యంకు చాలా ఆయి జనన్యాచార్యాలను ఒక మహానుభావుడు కాంచీపురంలో వాళ్ళు దేవుడికి పెరుమాళ్ళకు కైంకర్యం చేస్తున్నప్పుడు ఒక్కరోజు ఆ పరిచారగరు వంట చేస్తున్న వాళ్ళు పెరుమాళ్ళకు పాలు ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు పాలు ప్రసాదం తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పాల చిన్న దోమలు ఏదో చిన్న డస్ట్ చూసి ఆ జనన్యాచార్యారు, అయ్యో నేను ఇప్పుడు చూశాను, నేను మాత్రం చూడకుండా పెరుమాళ్ళకు మాత్రం ఇది నిత్య అర్పణంకు ప్రసాదంకు పెరుమాళ్ళకు మాత్రం భోగం అయిపోతే పెరుమాళ్ గంటంలో పోయి ఏదేదో పెరుమాళ్ళకు అవుతుంది అని చెప్పేసి మూర్ఛ అయ్యి అక్కడే పడిపోయారు. అప్పుడు లోపల్లో ఉన్న పెరుమాళే ఆయి జనన్యాచార్యరే వారు ఉన్నారు. ఆయి అంటే తల్లి అని అర్థం. ఒక తల్లి బిడ్డకు ఎలా చూస్తున్నారో అలా నా గురించి మీరు ఆలోచిస్తున్నారే, ఈ రోజు నుంచి మీకు ఆయిను పేరు పెడతాను అని చెప్పేసి. సో పాలు కైంకర్యం అంటే పెరుమాళ్ళకు అంత ఇష్టం. ఇలాంటి రామానుజర్కు కూడా వడుగనంబి అనేది ఒక శిష్యుడు. ఆ వడుగనంబి కూడా పాలు కైంకర్యం చేస్తున్న వాళ్ళు ఎంపెరుమానారుకు విశేషంగా నిత్యం పాలు కైంకర్యం చేస్తున్నారు. ఒక్కరోజు ఆ మఠంలో వీధి పొరపాట్ల నంబెరుమాళ్ళు పొరపాట్ల వీధిలో వస్తున్నారు సవారీ తీసుకొని. ఆ సవారీలో వస్తున్నప్పుడు ఎంపెరుమానారు చెప్తున్నారు, ఏ వడుగనంబి మన వీధి పొరపాటు అవుతుంది ఈ శ్రీరంగంలో, నంబెరుమాళ్ మన మఠం ముందు ఇప్పుడు వస్తున్న వాళ్ళు, మీరు కూడా అన్ని శిష్యులతోటి బయట వచ్చి నంబెరుమాళ్ దర్శనం చెయ్యండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు స్వామి నాకు పాలు కైంకర్యం ఉంది అంటే, పెరుమాళే వాసనలో వస్తున్నారు, పెరుమాళ్ మన ఇంటి బయట వస్తున్నప్పుడు మీరు ఇక్కడ పాలు కైంకర్యం ఉంటున్నారంటే, మీరు మీ పెరుమాళు చూడండి, నా పెరుమాళు మీరే, నా పెరుమాళుకు పాలు కైంకర్యం చేయడమే నాకు ఉత్తమమైన కైంకర్యమే కాబట్టి నంబెరుమాళ్ కైంకర్యం వద్దు, నంబెరుమాళ్ దర్శనం వద్దు అంటారు. అంతా ఒక పాలు కైంకర్యంలో ఉన్న ప్రసక్తి. అదే ఇప్పుడు ఈ పాలు కైంకర్యం చేసినదిలో వాళ్ళకు ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డకు తీసుకువస్తున్నారు. ఆ సంతానం తీసుకువచ్చి స్వామి మీరే నామకరణం చెయ్యాలా అని చెప్పేసి ఈ భార్గవ కుమారుడు దగ్గర చెప్తున్నారు. ఆ భార్గవ కుమారుడు ఆ శిశువుకు పెట్టిన పేరు కణికండన్ పేరు. ఆ కణికండన్ నామకరణం చేస్తున్నది మాత్రం లేకుండా ఆ కణికండన్కు తన దగ్గరే శిష్యుడుగా అంగీకరించి అన్ని సకల విద్యలు నేర్పిస్తున్నారు. చతుర్వేదము, వేదాంతము, ఉపనిషత్తు, ఇంకా వేరే ఏమి 64 కళ ఉందో అన్నీ ఉపదేశం చేసి తన శిష్యునిగా అంగీకరించారు ఆ శిష్యుకు.
ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటియే 10 సంవత్సరం అయింది. 10 సంవత్సరం అయిన తర్వాత ఈ భార్గవ కుమారుడుకు పరతత్వం గురించి పెద్ద కన్ఫ్యూషన్ వచ్చింది. ఎవరు పరమాత్మ, నారాయణువా, విష్ణువా, శివుడువా, ఎవరు పరమాత్మ అని చెప్పేసి ఒక సందేహం వచ్చింది. అందుకే అన్ని మతాల్లో పోయి పాండిత్యం చేస్తున్నారు. వాళ్ళు తన పాసురంలే చెప్తున్నారు. సాక్కియం కట్రోం సమణముం కట్రోం ஆக்கிய ஆகம சங்கரனார் ஆக்கிய ஆகமநூல் ஆராய்ந்தோம் பாக்கியத்தால் செங்கண் கரியானைச் சேர்ந்தோம் యాం తీదిలమే ఎంగళ్కరియదొன்று ఇల్లని. అంటే సాక్య మతం అనేది ఒక కుదృష్టి మతం. ఆ సాక్యం కూడా నేను నేర్చుకున్నాను. తర్వాత సమణం అనేది ఒక మతం. అది ఆ మతంలో కూడా పోయి పరమాత్మ ఎవరు అని చెప్పేసి ఆరాయి చేస్తున్నారు. ఆ మతంలో కూడా సమాధానం ఏర్పడలేదు. అలాంటి 700 సంవత్సరం అయిపోయింది. 700 సంవత్సరంలో అన్ని మతాల్లో పోయి తిరిగి వాళ్ళకు అప్పుడు వరకు ఒక తృప్తియే అవలేదు. ఎవరు పరమాత్మ నిర్ణయం తృప్తియే దొరకట్లేదు. అలాంటి ఉన్నప్పుడు చివరిగా శివవాక్య సిత్తర్ అనేది పేరు మార్చుకొని శైవ మతంకి వెళ్ళి సాక్షాత్ రుద్రుడివే పరమాత్మ అని చెప్పేసి వాళ్ళు ఒక ఇదిలో ఉన్నప్పుడు అప్పుడే మనం முதலாழ்வாరు ఉన్నారు కదా, పొయ్గే ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. ఆ పేయాళ్వార్ ఈ భార్గవ కుమారుడు యొక్క ప్రభావం గురించి తెలియవచ్చింది. వాళ్ళకు పరమాత్మ నిర్ణయం చెయ్యాలా, పరమాత్మ ఎవరిని ఉపదేశం చెయ్యాలా అని చెప్పేసి పేయాళ్వార్ ఎక్కడ ఈ భార్గవ కుమారుడు ఉన్నారో వాళ్ళది ఆశ్రమం దగ్గరే ఇంకా ఒక ఆశ్రమం పెట్టి వాళ్ళు నిత్యం శివాలయం వెళ్ళినప్పుడు దారిలో ఉన్న ఒక స్థలంలో వాళ్ళు తన ఆశ్రమం పెట్టుకొని ఒకరోజు ఏం చేస్తున్నారంటే ఒక చెట్టు తీసుకురొచ్చి చెట్టుది తలభాగం మట్టికి అందరు, వేరు భాగం పైన ఒక కలసం కుంటా ఉంది. ఆ కుంటాల బొక్క ఉంది, ద్వారం ఉన్న పుట్టాన్ని నీరు పోస్తున్నారు. ఇది చూసిన మన భార్గవ కుమారుడు ఇది చూసి, ఏం స్వామి మీకు ఏదైనా పిచ్చా, చెట్టుకు వేరు భాగం భూమిలో ఉండాలా, మీరు తల భాగం భూమిలో పెట్టి దాని మీద మిట్టి వేసి దాని మీద మీరు ఒక ద్వారం ఉన్న కుండ నుంచి నీళ్లు పోస్తున్నారు, ఎప్పుడు ఈ చెట్టు పెరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు ఆ పేయాళ్వారు చెప్తున్నారు, ఇదే మీరు మీకంటే పెద్ద పిచ్చి నేను లేదు. అన్ని జననం మరణం నిశ్చయమున్న అన్ని దేవుడి దగ్గర పోయి ఎవరు దేవుడును మీరు సందేహంలో ఉన్నారు. అనాదిగా జననం లేదు మరణం లేదు ఉన్న ఒక్కటే దేవుడు శ్రీమన్నారాయణువే. ఆ నారాయణుడు పరతత్వం గురించి మీకు ఏం తెలియట్లేదే. నేను ఇది ఎలాంటి ఈ చెట్టు పెరుగుతాయని నేను అనుకుంటున్నానో అలాంటియే మీకు ఉన్న జ్ఞానం కూడా. పరతత్వ నిర్ణయం అంటే సాక్షాత్ పరమాత్మ అంటే శ్రీమన్నారాయణువేను ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడు తనం నేర్చుకున్న 700 సంవత్సరం నుంచి తనం నేర్చుకున్న అన్ని వాదం వివాదం చేసి పేయాళ్వార్ దగ్గర తర్కం చేస్తున్నారు. అన్ని తర్కంలో వాదించి పేయాళ్వార్ గెలిచి ఈయనకు శిష్యుడిగా అంగీకరించారు. అప్పుడు ఒక తృప్తి వచ్చింది ఈ తిరుమలిచి ఆళ్వార్కు, భార్గవ కుమారుడికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విశేషంగా కటాక్షం చేసి వాళ్ళకు మయర్వర మదినలం చెప్పేసి విశేష జ్ఞానం ఇచ్చి అప్పుడు నుంచి ఆ తిరుమలిసే ఊరు నుంచి ఈయన ఆళ్వారుగా అంగీకారమయ్యారు మన సంప్రదాయంలో. అప్పుడే భార్గవ కుమారుడు తిరుమలిసే ఆళ్వార్ అనేది పేరు పెట్టుకొని పేయాళ్వార్కు సాక్షాత్ శిష్యుడుగా మారిపోయి దేవుడు దివ్య దేశంలో ఉన్న తిరుచంద విరుత్తం, నాన్ముఖం తిరువందాయి 2 దివ్య ప్రబంధం పాడుతున్నారు. ఈయన ఎన్నో దివ్య ప్రబంధం పాడారు. దాంట్లో మనకు దొరికినది ఇప్పుడు తిరుచంద విరుత్తం, నాన్ముఖం తిరువందాది. మన ఆళ్వార్లో 10 ఆళ్వారుకు తిరుమలిసే ఆళ్వారుకు ఉన్న ఒక గొప్పతనం అంటే సాక్షాత్ మనవాళ్ళ మామని చెప్తున్నారు కదా, తయ్యిల్ మగమిన్ను తారణీయీర్ ఏత్రం ఇంద తయ్యిల్ మగత్తుకు చాற்றுகின்றேன் துய்யமதி பெற்ற மழிசைப்பிரான் பிறந்த நாள் என்று నట్రవర్గల్ కొండాడుం నాள். తుయ్యమది అంటే పవిత్రమైన జ్ఞానం. మిగతా ఆళ్వార్లు అందరికీ సాక్షాత్ దేవుడి దగ్గర నుంచి పెరుమాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన జ్ఞానం. ఈ తిరుమలిసే ఆళ్వారుకు మాత్రం ఒక ఆచార్య సంబంధం. పేయాళ్వారిది తిరువడి సంబంధం తీసుకొని పేయాళ్వారి దగ్గర పంచ సంస్కారం అయి పేయాళ్వారి దగ్గర తాపం నామం ఊర్ధ్వపుండ్రం అన్నీ తీసుకొని ఒక ఆచార్య సంబంధంతో ఆళ్వారు అయిన వాళ్ళు. మిగతా 10 ఆళ్వారు తప్ప మనం ఆండాళ్, మధురకవి ఆళ్వారు 2 ఆళ్వారు ఉన్నారు.
ஆண்டாள் பிராட்டி கோட்டியில் மகாலட்சுமி கோட்டிலே భూమిదేవి కోటిలో వెళ్ళింది. మధురగిరి ఆళ్వార్ నమ్మాళ్వార్కు శిష్యుడు. వాళ్ళు ఈ 10 ఆళ్వార్ లోపల ఆ కేటగిరీలో రారు. ఈ 10 ఆళ్వార్ కేటగిరీలో ఇది ఒకటే ఒక ఆళ్వారు, మన తిరుమలిశై ఆళ్వార్. ఈ ఆళ్వార్కు మాత్రమే విశేషంగా ఒక ఆచార్య మూలం పంచ సంస్కారమాయి ఆచార్యంతో ఒక ఆచార్యం ద్వారా ఒక జ్ఞానం వచ్చింది. పెరుమాళ్ దగ్గర ఎప్పుడైనా పెరుమాళ్ నుంచి మనకు డైరెక్ట్గా జ్ఞానం వస్తే దాంట్లో కూడా ఏదో ఒక 2 సందేహం ఉండొచ్చు. బట్ మన ఆచార్యంతో మనకు జ్ఞానం వచ్చి దాంట్లో ఏం సందేహం రాదు. అందుకే పరతత్వ నిర్ణయం చేస్తున్నప్పుడు మిగతా అన్న ఆళ్వారు సాత్విక రూపంగా మాట్లాడినప్పుడు ఈ ఆళ్వార్ మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు. నాన్ముగనై నారాయణన్ బడైతాన్, నాన్ముగனும் தான்முகனாய் சங்கரனைத்தான் படைத்தான், யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளை சிந்தாமல் கொன்மினீர் தேர்ந்து, నాన్ముగనై నారాయణన్ బడైతాన్. నాన్ముగన్ అంటే బ్రహ్మ, బ్రహ్మాకు సృష్టి చేసిన వాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. నాన్ముగనుం తాన్ముగనాయ్ శంకరనైతాన్ బడైతాన్, బ్రహ్మ శివుడుకు సృష్టి చేస్తున్నారు. అప్పుడు తాత రూపంలో పెరుమాళ్ ఉన్నప్పుడు, మనవడి రూపంలో శివుడు ఉన్నప్పుడు ఎవరు పరతత్వ నిర్ణయం తనది మొదటి పాసరంలో నాన్ముగన్ తిరువందాదిలో అంత గట్టిగా ఏం సందేహం లేకుండా ఇంత గట్టిగా నిర్ణయం చేస్తున్నారంటే, పరమాత్మ నిర్ణయం చేస్తున్నారంటే ఆ ఆళ్వారుకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే సాక్షాత్ ఒక ఆచార్య సంబంధంతో వచ్చింది. ఇలాంటి తిరుమలిశైల 700 సంవత్సరం తర్వాత పేయాళ్వార్ దగ్గర విశేష జ్ఞానం లభించిన తర్వాత తిరువల్లికేణికి వెళ్తున్నారు ఈ తిరుమలిశై ఆళ్వార్. తిరువల్లికేణిలో ఒక పుష్కరిణి దగ్గర ఉంది. యోగాభ్యాసంలో సాక్షాత్ దేవుడిది అనుభవంలో మూழ்గిపోయారు. అలాంటి ఉన్నప్పుడు ఆకాశ మార్గంగా రుద్రుడు పార్వతీతోటి రిషభ వాహనంలో ఆకాశ మార్గంగా సంచరిస్తున్నారు. అలాంటి సంచరిస్తున్నప్పుడు పార్వతీదేవి రుద్రుడుకు చెప్తుంది, కింద ఒక మహాయోగి ఉన్నారు, ఆ తిరువల్లికేణి పుష్కరిణిలో కూర్చుకొని ఏదో తపస్సు చేస్తున్నారు, వాళ్ళకు చూస్తే చాలా గొప్ప జ్ఞానికులుగా అనిపిస్తుంది, మనం కూడా పోయి వాళ్ళకు ఒక వరం ఇస్తాము అని చెప్తున్నారు. అలా అప్పుడు రుద్రుడు చెప్తున్నారు, ఒకప్పుడు మన శిష్యుడివే, ఒకప్పుడు మన భక్తుడివే ఈయను, తర్వాత పరతత్వ నిర్ణయం పరమాత్మ ఎవరిని తెలిసిన తర్వాత ఇప్పుడు వైరాగ్య పురుషుడుగా, వైరాగ్య నారాయణ భక్తుడుగా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏదో యోగస్థలో ఉన్నారు, మనం పోయి ఏం డిస్టర్బ్ చేయకూడదు అన్నారు. లేదు స్వామి, అంత ఒక వైరాగ్య రూపం కలిగిన ఈ ఆళ్వారుకు మనం చూడాలా, ఒక్కసారి మనం పోయి వాళ్ళ దగ్గర మాట్లాడతామని చెప్పేసి రుద్రుడికి కొంచెం కంపల్షన్ చేసినప్పుడు ఆకాశం నుంచి ఆ రిషభవాహన రూఢంగా ఉన్న శివుడు కింద దిగి ఈ ఆళ్వార్ దగ్గర వచ్చి, మీకు చూసి చాలా సంతోషమైంది, మీకు ఏదో ఒక ఆకాశ మార్గంలో పోయినప్పుడు మీకు చూసి మీకు ఏదో ఒక వరం ఇవ్వాలని మనకు అనిపించింది, మీకు ఏదైనా వరం కావాలంటే ఇవ్వండి అని అడగండి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు శివుడు దగ్గర నాకు ఏం లేదు, దేవుడు కుబ్రైల శ్రీమన్నారాయణుడు నిత్యం నాకు కటాక్షం ఇస్తున్నారు, నిత్యం తన యొక్క సౌందర్యాలు నాకు చూపిస్తున్నారు నా యోగ దశలో, దీనికంటే పెద్దది మనకి ఏం కావద్దు అని చెప్తున్నారు. లేదు, నేను ఇక్కడ వరకు దిగి మీ ముందు వస్తే ఏదైనా ఇవ్వకుండా వెళ్ళకూడదు, ఏదైనా అడగండి మీకు ఇచ్చి వెళ్తున్నానని చెప్తే పరమపదం ఇస్తారా అని అడుగుతాడు. పరమపదం ఇవ్వడం నా వల్ల కాదు, నా వల్ల ఓన్లీ కైలాసమే మీకు ఇవ్వచ్చు, కైలాస ప్రాప్తి ఇస్తే కూడా కైలాసంలో ఎవరైనా వస్తే మళ్ళీ తిరిగి తన సంసారంలో మళ్ళీ రావాలా, నిత్య కైంకర్యం అనేది పరమపదంలో దొరుకుతుంది, అది ఇవ్వడానికి అధికారం మనకు లేదు అంటారు. వేరే ఏదైనా వరం అడగండి అన్నా, వేరే ఏదైనా వరమా, రేపు చనిపోతున్న ఒక వ్యక్తికి ఈరోజే చంపేస్తారా అని అడుగుతున్నారు. అది నా వల్ల కుదరదు, వాళ్ళది కర్మానుష్ఠానం, వాళ్ళది కర్మతోటి ఒక మనిషిది జననం నిర్ణయం అవుతుంది, ఒక మరణం నిర్ణయం అవుతుంది, అది కూడా నా వల్ల కాదు అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఒక పాత బట్టలు, ఆ బట్టలలో ఉన్న పొక్క స్టిచ్చింగ్ చేయడానికి ఒక సూడి దారంతో ఉన్న పాత బట్టలు తీసుకొని, ఈ సూడి లోపల దారం పోవట్లేదు, అదాదు మీరు కలిసి ఇస్తారా అని శివుడు దగ్గర ఒక హాస్యంగా అడుగుతున్నారు. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చింది, నేను పైకి నుంచి కింద దిగి మీకు ఏదో వరదానం ఇవ్వాలని వస్తే నా దగ్గర పరిహారం చేస్తున్నారా,
మీకు ఇంతకు ముందు కామదేవుడికి ఎలా చంపేశానో అలాంటి మీకు కూడా వధం చేస్తానని చెప్పేసి తన లలాటంలో ఉన్న కళ్ళుకు ఓపెన్ చేస్తున్నారు. అక్కడి నుంచి అగ్ని వస్తుంది ఫుల్గా. వీరు సాక్షాత్ చక్రతాళ్వార్ అంశం మన తిరుమలిశి ఆళ్వార్. వాళ్ళకు గుడికాల్లో ఒక కళ్ళు ఉంది. ఆ గుడికాల్లో ఉన్న కళ్ళు ఓపెన్ చేశారు. దాని నుంచి ఒక అగ్ని జ్వాల పెద్ద ప్రకాశంగా ఒక పెద్ద అగ్ని జ్వాల వస్తుందంటే రుద్రుడు నెత్తి నిండి వచ్చిన ఆ జ్వాల కంటే 100 టైమ్స్ 100 టైమ్స్ చాలా ప్రకాశంగా చాలా పవర్ఫుల్గా ఉంది. అప్పుడు పుష్కల మేఘంను ఒక మేఘంకు నారాయణుడు పంపించి ఇద్దరుకు నత్తిలో ఉన్న గొడవకు సమాప్తి చేశారు, నారాయణుడే అనుగ్రహం చేసి. అలాంటి సమాప్తి చేసిన తరువాత నేను మీ యొక్క ప్రభావం లోకంలో ఉంటే వాళ్ళకు పార్వతీదేవికి చెప్పడానికే నాది నెత్తి కన్ను ఓపెన్ చేశాను కాబట్టి మీ మీద నాకు వేరే ఏం ఇది లేదు, ద్వేషం ఏం లేదు. మీకు ఈ రోజు నుంచి భక్తిసారర్ అనేది ఒక తిరునామం పెడతాను, మీరు సుఖంగా ఎంబెరుమాన్ అనుభవంలో ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోతున్నారు. తర్వాత శుద్ధిగారన్ అనేది ఒక సిద్ధ పురుషుడు, శుద్ధిగారన్ అనే పేరు. ఆ శుద్ధిగారన్ ఈ ఆళ్వారిది ఒక వైభవం విని శుద్ధిగారన్ అక్కడ ఈ తిరుమలిశి ఆళ్వారి దగ్గర వచ్చారు. అక్కడ వచ్చి ఆళ్వారే మీరు ఒక ప్రభావం చాలా ఉంది అని మీకు చూస్తే మాత్రం చాలా ఎందుకంటే ఎప్పుడైనా ఒక మంచి కప్పుడ వేసుకోలేదు, మీ దగ్గర పట్టు వస్త్రం లేదు, పీతాంబరం లేదు, మీరు ఏదో ఒక్క పాత బట్టలు వేసుకొని కూర్చున్నారే, నాది ఒక సిద్ధ శక్తి ప్రకారం ఒక స్వర్ణ పీతాంబరం మీకు ఇస్తాను, మీరు ఆ స్వర్ణ పీతాంబరం నా దగ్గర నుంచి స్వీకరించుకోండి అంటున్నారు. నాకు ఏం వద్దు అని చెప్తే వాళ్ళు వినట్లేదు. అప్పుడు తన దగ్గర ఉన్న ఒక పాత డ్యామేజ్ అయిన బట్టలు ఉందే, ఆ బట్టలకు యోగ దిశలో ఏదో పెరుమాళ్ మంత్రం చెప్పి ఆ బట్టలకు టచ్ చేస్తే అది రత్నమయమైన వస్త్రంగా పీతాంబరంగా మారిపోయింది. మీరు నాకు స్వర్ణ పీతాంబరం ఇస్తున్నారు, నేను మీకు రత్నమయమైన పీతాంబరం ఇస్తున్నాను, నా దగ్గర కూడా శక్తి ఉంది, నేను ఏం ఉండకూడదు, ఈ లోకం నుంచి సెపరేట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ యోగ దశలో ఉన్నానే కాబట్టి నాకు ఈ లోకంలో రెగ్యులర్గా దొరుకుతున్నది ఏం నాకు వద్దు అంటున్నారు. అప్పుడు ఆ సిద్ధపురుషుడు ఈ స్వామి యొక్క ప్రభావం చూసి ఆ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి ఇంకా ఒక చిత్తపురుషుడు ఉన్నారు, వాళ్ళు కొంకణ చిత్తన్న పేరు. ఈ కొంకణ చిత్తన్ కూడా ఈ ఆళ్వారిది యొక్క ప్రభావం చూసి అక్కడ వచ్చి రసవాదం చేస్తున్న వాళ్ళు. రసవాదం అంటే రసగుళిగై, మ్యాజిక్ స్టిక్ని చెప్తున్నాం కదా, మంద్రకోల్ తీసుకొని వచ్చి ఆళ్వారే మీరు ఇంత యోగ దశలో ఉన్నారు, మీరు ఇంత దరిద్రులుగా ఉన్నారు, మీ దగ్గర ఏం ఐశ్వర్యం లేదే, మీకు నేను ఐశ్వర్యం ఇస్తాను, ఈ రసగుళిగే అనేది మ్యాజిక్ స్టిక్ మీకు ఇస్తున్నాను, ఈ మ్యాజిక్ స్టిక్ నుంచి మీరు ఏ వస్తువుకు టచ్ చేస్తే కూడా అది బంగారం అయిపోయింది, మీ యొక్క ప్రభావం నేను విని మీకు ఏదో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వచ్చాను, ఇది స్వీకరించుకోండి అని చెప్పేసి. అప్పుడు ఆళ్వారు వాళ్ళకి చూసి నవ్వి తన శరీరంలో ఉన్న ఒక గలీజ్ పార్ట్ ఉంది కదా, ఆ శరీరంలో ఉన్న అది ధూళ్ మిట్టినే చెప్తామే, ఆ ధూళ్ మిట్టికి తీసుకొని ఒక రౌండ్గా చేసి దగ్గర ఉన్న కొండాల పడేస్తున్నారు. ఆ కొండ కూడా స్వర్ణమయం అయిపోయింది. ఆ కొండ కూడా స్వర్ణమయం అయిపోయింది. ఇంత యోగ శక్తి కలిగిన వాళ్ళ ఆళ్వారు, ఈ ఆళ్వారు దగ్గర నేను పోయి అపచారపడానని చెప్పేసి ఆళ్వారే మీది పెద్ద గొప్పతనం, మీది ప్రభావం తెలియకుండా మీ దగ్గర నేను అలాంటి చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆళ్వారి దగ్గర క్షమాపణం తీసుకొని అన్నారు. అప్పుడు స్వామి తిరువల్లికేణి ప్రవేశం నుంచి కాంచీపురం వెళ్ళడానికి ప్రయత్నపడుతున్నారు. అక్కడ నుంచి కాంచీపురం వెళ్తున్న దారిలో పెరుంపులియూర్ అనేది ఒక ఊరుంది. ఆ పెరుంపులియూర్ వెళ్ళినప్పుడు పెరుంపులియూర్ వీధిలో వస్తున్నారు. పెరుంపులియూర్లో ఒక పెరుమాళ్ కోవిల్ ఉంది. ఆ పెరుమాళ్ కోవిల్ దర్శనం చేసి ఆ దారిలో తిరుక్కుడందే అనేది కుంభకోణం పెరుమాళ్ దర్శనం చేయడానికి వెళ్ళాల. ఆ పెరుంపులియూర్ దారిలో ఒక మఠం ఉంది. ఆ దారిలో ఒక మఠం ఉంది. ఆ మఠంలో బయట కూర్చుకొని ఆ ఊర్లో ఉన్న అన్ని విద్యార్థులు, ఆ ఊర్లో ఉన్న అన్ని వేద పండిట్లు కృష్ణ యజుర్వేదంను ఒక వేదం ఉంది. ఆ
ఆ కృష్ణ యజుర్వేదం అనుసంధానం చేస్తున్నారు. అప్పుడు ఆ వీధిలో ఈ తిరుమలిచే ఆళ్వార్ వెళ్ళినప్పుడు, తిరుమలిచే ఆళ్వార్ ఆ వీధిలో వెళ్ళినప్పుడు ఆ కృష్ణ యజుర్వేదం అనుసంధానం చేస్తున్న వేద పండిట్లు కూడా ఎవరో ఒక నీచ జాతిలో పుట్టిన వాళ్ళు మనకు క్రాస్ చేసి వెళుతున్నారు. మనం వేదం అనుసంధానం చేస్తున్నప్పుడు ఎవరైనా నీచ జాతిలో ఉన్నవాళ్ళు ఆ దారిలో వస్తే మనం ఆపాలా, వేదం కంటిన్యూ చేయకూడదని చెప్పేసి అక్కడి నుంచి ఆపేశారు. అక్కడి నుంచి వేదం ఆపేసి వెళ్ళినప్పుడు ఈయన ఆ వేదం ఎక్కడ అనుసంధానం చేశారో ఆ దారి నుంచి క్రాస్ చేసి ఒక 600 మీటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ వదిలేశారో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుకు రావలేదు ఈయనకు గుర్తుకు రావలేదు, ఏం చేయాలా అని చెప్పేసి. అప్పుడు తిరుమలిచే ఆళ్వార్ అక్కడ కింద ఒక నల్ల బియ్యం ఒకటి ఉంది. ఆ నల్ల బియ్యం తీసుకొని అంత నల్ల బియ్యంలో ఉన్న షార్ప్గా ఒక భాగం ఉందే ఆ భాగంకు తీసేస్తున్నారు. దానికి ఏం అర్థం అంటే కృష్ణానాం వర్హీనాం నగ నిర్భిన్నం అనేది వాళ్ళు చేస్తున్నది కృష్ణ యజుర్వేదం. అక్కడ వాళ్ళు అనుసంధానం చేసినది కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంలో ప్రథమ కాండంలో 8 సర్గములయం, తైత్రీయ బ్రహ్మణంలో ప్రథమ అష్టకంలో 7వ సర్గంలో వస్తున్న వేడు వాళ్ళు అంతా అనుసంధానం చేసినప్పుడు వాళ్ళు ఆ దారిలో వెళ్ళారు. అది కృష్ణానాం వర్గీనాం నగ నిర్భిన్నం అనేది ఒక వేడు వస్తుందే, అది అనుసంధానం చేసినప్పుడే ఈయన క్రాస్ చేసి పోయారు. క్రాస్ చేసి 500 మీటర్లు ఈయన మర్చిపోయారు కదా, అందరికి గుర్తుకు రావట్లేదు కదా ఎక్కడ వదిలేశారని చెప్పేసి వాళ్ళకి ఈయన గుర్తు పెడుతున్నారు. ఎలా గుర్తు పెడుతున్నారంటే ఒక సంజ్ఞ రూపంగా ఒక చిన్న నల్ల బియ్యంకు తీసుకొని ఆ నల్ల బియ్యంలో ఉన్న షార్ప్ భాగంకు తీసేస్తున్నారు. దానికి పేరు కృష్ణానాం. కృష్ణ అంటే నలుపు. కృష్ణానాం వర్జీనాం నగ నిర్భిన్నం, తన నఖం నుంచి చేస్తున్నారు కదా నగర నిర్భిన్నం. అప్పుడు అందరికీ మళ్ళీ గుర్తు వచ్చింది. గుర్తు వచ్చి ఆ వేదపారాయణం కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి ఈ స్వామి యొక్క ప్రభావం చూసి అన్ని వేద పండిట్లు ఈ తిరుమలిచే ఆళ్వార్ దగ్గర వచ్చి సాష్టాంగం చేసి, స్వామి మీ దగ్గర మనం అపచారపట్టాము, మనకు క్షమించేయండి అని చెప్పేసి క్షమాపణం అడుగుతున్నారు. అక్కడ నుంచి తిరుమలిచే ఆళ్వార్ మళ్ళీ ఆ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళినప్పుడు గుడి ప్రవారంలో ప్రదక్షిణం చేస్తున్నారు. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు లోపల తిరువారాధనం జరుగుతుంది. తిరువారాధన జరుగుతున్నప్పుడు పెరుమాళి ముఖం 4 దిశలు తిరుగుతుంది. పెరుమాళి ముఖం 4 దిశలు తిరుగుతుంది అంటే అర్చకులకు కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఏ రోజు లేదు, ఏ రోజు అలా లేదే, ఈ రోజు ఎలా పెరుమాళి తిరుముఖ మండలం 4 దిశలు తిరుగుతుందే ఏమి అని చెప్తే అప్పుడు పెరుమాళ్ అర్చాతిరుమేని నుంచి బయట వచ్చి అర్చకుడికి చెప్తున్నారు, నా పరమ భాగవతుడు, నా పరమ భక్తుడు తిరుమలిచే ఆళ్వార్ ఈ గుడికి వేంచేశారు, ప్రదక్షిణం చేస్తున్నారు. నాకు విశేషంగా చేసిన చక్కెర పొంగల్ ప్రసాదం పూరా ముందుగా నాకు మీరు ప్రసాదం చేస్తున్న ముందే, భోగం చేస్తున్న ముందే ఆ తిరుమలిచే ఆళ్వారికి ఇవ్వండి. చాలా దూరం నుంచి పాద సంచారంగా వస్తున్నారు, వాళ్ళు చాలా టైర్డ్గా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అర్చకరువుని ఆవేస్తున్నారు. అలాంటి ఉన్నప్పుడు అక్కడ పెరుంపులియూరు అడిగళ్ళ ఆ ఊరుకు నాయకుడు వాళ్ళు ఒక పెద్ద యాగం చేస్తున్నారు. అక్కడ ఆ పెరుంపులియూరు అడిగళ్ళ దగ్గర పోయి ఆ గుడిలో ఉంటే వాళ్ళు కైంకర్యపరులు అందరు పోయి అలాంటి ఒక మనిషి వచ్చారు, ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, సాక్షాత్ పెరుమాలే 4 దిశలను తిరిగి వాళ్ళకు ప్రసాదం ఇవ్వడానికి చెప్పారు, అంత పెద్ద మహానుభావుడు వచ్చారు అని చెప్పేసి పెరుంపులియూరు అడిగళ్ళకు చెప్తున్నారు. ఆ పెరుంపులియూరు అడిగళ్ అక్కడి నుంచి ఆ యాగం నుంచి తొందరగా మా గుడి దగ్గర వచ్చేసి సకల మర్యాద ఇచ్చి వాళ్ళకు ఆ యాగంలో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తిరుమలిచే ఆళ్వార్కు తీసుకువెళ్తున్నారు. ఆ యాగంలో అగ్రపూజ అయిన ఒక పూజ చేస్తున్నారు. అగ్రపూజ అంటే సాక్షాత్ ఆవిర్భాగం చేస్తున్నప్పుడు మొదటి మర్యాద చేస్తున్నది. ఆ అగ్రపూజ ఈ తిరుమలిచే ఆళ్వార్కు చెయ్యాలని చెప్పేసి అగ్రపూజ చేయడానికి తిరుమలిచే ఆళ్వార్కు పెరుంపులియూరు అడిగలు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వేద పండిట్లు, అక్కడ ఉన్న చతుర్వేదం తెలిసిన వాళ్ళు అందరి, మనం ఊర్లో ఉంటే వాళ్ళు అందరి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళకు మీరు ఎందుకు మర్యాద చేస్తున్నారు, మనం ఏం ఇది ఒప్పుకోను, ఇది ఈయన దగ్గర అలాంటి ఎన్నో ఒక పెరియ మహాప్రభావం ఉంది, అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తున్నారు అందరి. అప్పుడు సాక్షాత్ తిరుమలిచే ఆళ్వార్ దగ్గర పెరుంపులియూరు అడిగాడు, మీ యొక్క ప్రభావం అందరికీ తెలిపియండి,
మీ గురించి ఎవరికి తెలియలేదని చెప్తే అప్పుడు ఒక పాట పాడుతున్నారు, ఒక పాసురం. అక్కిరంగళ్ అక్కిరంగళ్ என்றுமாவதென்கொலோ இக்குரம்பை நீக்கி என்னை ஈசனாக்க வல்லியேல் சக்கரங்கள் கொய்யனே சக்கரங்குள் ஐயனே சடங்கர்வாய் அடங்கிட ఉట్కిడంద వన్నమే పురంబు సింధు పేసిడే అని చెప్పేసి అక్కిరంగళ్ అక్రపూజని వీళ్ళందరి మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కురంబై నీకి నేను ఏదో ఒక సాధారణ మనిషిని అంతని అనుకుంటున్నారు. నేను ఎవరు నువ్వే చూపియండి. ఎలా చూపించాలంటే ఉట్కిడంద వన్నమే పురంబు సింధు పేసిడే అని చెప్పేసి నా లోపల ఎలా ఉన్నారో, ఏ స్వరూపంలో మీరు నా మనసులో నా హృదయంలో ఎలా ఉన్నారో కొంచెం బయట వచ్చి మీ ఒక్క దర్శనం చూపియండి అందరికీ అని చెప్పేసి పెరుమాళ్ళకు ప్రార్థన చేస్తున్నారు. పెరుమాళ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా చెప్పారో అలాంటివే బయట వచ్చి అందరికీ సాక్షాత్ నా భక్తుడు ఈ తిరుమలిశై ఆళ్వార్ అని చెప్పేసి అందరికీ పెరుమాళే వాళ్ళ హృదయం నుంచి బయట వచ్చి స్వరూపం చూపిస్తున్నారు. తన ఒక అతి సుందరమైన రూపం చూపిస్తున్నారు. అప్పుడు అందరి ఈ ఆళ్వార్జీ యొక్క మహత్వం తెలుసుకొని ఆళ్వార్ దగ్గర సాష్టాంగం చేసి ఆళ్వార్ దగ్గర క్షమాపరిభావనం తీసుకొని అక్కర పూజ ఇచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు తిరుక్కుడందే అనేది దివ్యదేశంకు వెళుతున్నారు. మత్తీల తిరువెహ అనేది ఒక దివ్యదేశంలో ఈ స్వామి ఉన్నప్పుడు యోగాభ్యాసంలో ఉన్నప్పుడు ఒక వృద్ధ స్త్రీ, ఆ వృద్ధ స్త్రీ నిత్యం శ్రద్ధగా కైంకర్యం చేస్తుంది. వాళ్ళది ఆశ్రమంలో పోయి నిత్యము కడిగి ఏదేది చేయాలా దీపాలు వేసుకొని ఆ స్థలం పూరా శుద్ధి చేసి మంచి మెయింటైన్ చేస్తుంది. ఇది చాలా రోజుల నుంచి జరిగింది. ఏదో ఒక రోజు జ్ఞాన దృష్టి నుంచి బయట వచ్చిన ఆళ్వారు ఆ స్త్రీది కైంకర్యంలో చాలా సంతోషമായി ఆ స్త్రీ దగ్గర అడుగుతున్నారు, మీకు ఏదైనా వరం కావాలమ్మా అని చెప్పేసి. స్వామి, నాకు ఇప్పుడు 81 years ఏజ్ అయింది. ఈ ఏజ్లో చాలా ఇది మనకు ఇంత ఈ ముసలిడుతో ఉందే నాకు చాలా పరిశాన్ చేస్తుంది, యవ్వనం కావాలని అడుగుతున్నారు. తదాస్తు అని చెప్పేసి యవ్వనం ఇచ్చారు. ఇప్పుడు 81 ఏజ్లో ఉన్న ఆ స్త్రీ ఇప్పుడు 18 ఏజ్కి మార్చింది. 18 అయింది, 18 అయింది. అతి సుందరమైన అప్సర స్త్రీలాగా వాళ్ళకు ఒక మంచి యవ్వనం వచ్చింది. అలాంటి ఉన్నప్పుడు ఆశ్రమం నుంచి మహిళ ఈ అమ్మాయి బయట వచ్చినప్పుడు ఆ రోజు పల్లవ రాజా ఆ వీధిలో వెళ్తున్నప్పుడు ఈ సుందరి ఈ మహిళాది యొక్క స్వరూపం చూసి సుందరత చూసి ఆ అమ్మాయి దగ్గర అడుగుతున్నారు, నేను మీతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీలాగా ఒక అతి సుందరమైన ఒక రూపం నేను ఇప్పుడు వరకు నా లైఫ్లో చూడలేని చెప్పేసి రాజా రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా అంగీకరించి ఇద్దరికి వివాహం అయిపోయింది. వివాహమై 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 3 సంవత్సరం అయింది, 50 సంవత్సరం అయింది. 50 సంవత్సరం అయిన తర్వాత రాజాకు ఒక్కొక్క రోజు ముసలుడుతనం వస్తుంది. ఈ స్త్రీ మాత్రం 18 నుంచి 19 అవ్వలేదు. 18 yearsలే అలాంటిగా యవ్వనంగా రూమ్లే ఉంది. అప్పుడు 50 సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ స్త్రీ అలాంటివే ఉంటుందని చెప్పేసి ఒకరోజు అడుగుతున్నారు, నీకు మాత్రం ఎందుకు ఇది యవ్వనంగానే ఉంది, ఎప్పుడు కూడా మీకు ముసలుడుతనం రాలేదే, నీకు అలాంటి ఏం విశేష అనుగ్రహం లభించింది అంటే, నేను చాలా రోజుల నుంచి కైంకర్యం చేశాను. తిరుమలిశై ఆళ్వార్ అని చెప్పేసి ఈ ఊర్లో ఉన్నారు. ఈ తిరుమలిశై ఆళ్వార్కు కైంకర్యం చేసినదిలో వాళ్ళు చాలా సంతోషపడి నాకు యవ్వనం ఒక వరం ఇచ్చారు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నాకు ఏజే పెరగలేదు అని చెప్పారు. అప్పుడు నాకు కూడా యవ్వనం కావాలా, నేను పోయి ఆ తిరుమలిశై ఆళ్వార్ దగ్గర అడగవచ్చా అంటే, మనం ఏం అడగకూడదు, వాళ్ళ దగ్గర పోయి కైంకర్యం చేస్తే ఉంటాలో, ఏదో ఒక రోజు వాళ్ళే మనకు చూసి వాళ్ళకే మన మీద ఏదైనా ఒక సంతోషం వస్తే అప్పుడు వాళ్ళు ఇస్తే ఉంటుంది. మనం పోయి వాళ్ళ దగ్గర అడగడం అనేది ఏం కుదరదు ఉంటాం. ఇప్పుడు వేరే ఏదైనా దారి ఉందని అడుగుతున్నారు. వాళ్ళకు ఒక శిష్యుడు ఉన్నారు, వాళ్ళ పేరు కణికండన్న పేరు. వాళ్ళ శిష్యుడుకు ఇక్కడ మీ దర్బార్లో పిలిచి మీ గురించి మీకు యవ్వనం కావాలన్న ఒక పాటు పాడాలని చెప్పండి. వాళ్ళు మాత్రం మీ మీద దేవుడి దగ్గర ప్రార్థించి ఒక పాసరం పెడితే సాక్షాత్ తిరుమలిశై ఆళ్వార్ది డైరెక్ట్ శిష్యుడు కాబట్టి వాళ్ళకున్న శక్తిలో మీకు మళ్ళీ యవ్వనం తిరగడానికి ఛాన్స్ ఉంది. ఆ శిష్యుడి దగ్గర అడగండి అని చెప్తున్నారు. అప్పుడు కణికండన్కు పిలిపించి దర్బార్లో విశేష మర్యాదలు అన్నీ చేసి ఆ రాజా అడుగుతున్నారు, ఎలా నా భార్యకు యవ్వనం వచ్చిందో అలాంటి నాకు కూడా యవ్వనం కావాలా, మీ ఆళ్వార్ దగ్గర పోవాలంటే మనకు చాలా రోజు వెయిట్ చేయాలా, మీరు నా గురించి ఒక పాట పాడండి.
ఆ పాట పాడితే నాకు యవ్వనం వచ్చేస్తే వాళ్ళు నేను మరందుం పురంధుడా నా ఆచార్యుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తప్ప వేరే ఎవ్వరికి పొగటి నేను పాడను, ఇది మాత్రం నా వల్ల కుదరదు అంటున్నారు. అప్పుడు మీరు ఈ ఊర్లే ఉండకూడదు, ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోవండి. ఎప్పుడు రాజ ఆజ్ఞకి రాజా ఆర్డర్కు మీరు తిరస్కరిస్తారో ఇప్పటి నుంచి మీరు ఈ ఊర్లో ఉండడానికి మీకు అర్హత లేదు, మీరు ఊరు నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. అప్పుడు ఓకే, నేను ఇక్కడ లేదు, ఎక్కడైనా వెళ్తానని చెప్పేసి కణికండన్ తన ఆచార్యుడు తిరుమలిసి ఆళ్వారి యొక్క ఆశ్రమంలో వచ్చి వాళ్ళ దగ్గర చెప్తున్నారు, రాజా అలాంటి చెప్పారు, వాళ్ళకు పొగడి పాడడానికి, నేను పాడడానికి ఇష్టం లేదు, నన్ను ఈ ఊరు నుంచి బయట వెళ్ళడానికి చెప్పారు, నేను వెళుతున్నానని చెప్పేసి. మీరు ఇక్కడ లేదంటే నాకు ఇక్కడ ఏం పని, నేను కూడా నీతోటే వస్తున్నాను చెప్పేసి ఆళ్వారు కణికండన్ తోటి అక్కడ నుంచి బయట వెళ్ళడానికి ప్రారంభించారు. అప్పుడు అక్కడ ఉన్న దేవుడి దగ్గర పోయి, అక్కడ ఉన్న దేవుడు ఉన్నారా యథోత్తగారి పెరుమాళ్ళను ఉన్నారే ఆ పెరుమాళ్ళ దగ్గర పోయి, మనం ఇద్దరు ఊరు నుంచి బయట వెళ్తున్నాను, మీరు మాత్రం ఊర్లో ఏం చేస్తున్నారు, మీరు కూడా మనతోటి రండి చెప్పేసి పెరుమాళ్ళు అడుగుతున్నారు. ఒక పాట పాడుతున్నారు, కణికండన్ పోయిన్నాన్ కామరుగచ్చి మణివண்ண నీ కిడక్క వేండ துணிவுடைய சென்னா புலவனும் போகின்றேன் நீயுமுந்தன் పైన్నాగ పాయి సురుట్టికొల్. కణికండనుకి ఏదో రాజా ద్వేషించి పోగడానికి చెప్పారు, ఈ కాంచీపురం నుంచి కణికండన్ బయట వెళ్తున్నారు, కణికండన్ లేకుండా నేను ఉండనని చెప్పేసి నేనే చేస్తున్నాను, మనం ఇద్దరు లేకుండా మీరు మాత్రం ఉంటారా, మీది ఆదిశేషన్ అనేది ఒక బెట్టు ఉందే, అది ఒక మ్యాట్ లాగా తీసుకొని నాతోటి రండి, మనం ఎక్కడ పోతామో నా వెనక రండి అని చెప్పేసి పెరుమాళ్ళకి పెరుమాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పెరుమాళ్ళు ఎప్పుడు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, ఆ ఊర్లో ఉన్న ఇతర దేవతలు ఏదైనా ఉన్నారో అందరి పెరుమాళ్ళు వెనకవే వచ్చేసారు. అప్పుడు ఆ ఊర్లో పెద్ద చీకటి వచ్చింది. చీకటి వచ్చి సూర్య కిరణం కూడా పడలేదు, అన్నీ ఊర్లో ఉంది పండించుకోలేదు, ఊర్లో ఒక పెద్ద పంచం వచ్చింది. అలాంటి ఉన్నప్పుడు రాజా అడుగుతున్నారు, ఏం కారణం, మీరు కణికండన్ దగ్గర అపచారపడారు, కణికండన్ వెళ్ళిన వెంటనే ఈ ఊర్లో ఉన్న అన్ని దేవతలు పెరుమాళ్ళు అందరు వెళ్ళిపోయారు అంటే ఇది వేరే ఏం దారి ఉంది, మీరే పోయి అక్కడ పెరుమాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తే మళ్ళీ మన ఊరు సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే ఇంకా బెకార్ అయిపోతుంది మన ఊరిది పరిస్థితి అంటే డైరెక్ట్గా రాజా తనది మిస్టేక్ అండర్స్టాండ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి పెరుమాళ్ళ దగ్గర వెళ్తున్నారు. పెరుమాళ్ళ దగ్గర పోయి మనం చాలా అపచారపడాం, మనము దయచేసి క్షమించండి, మళ్ళీ ఊరుకు రావాలంటే మీరు ఎవరి దగ్గర అపచారపడారో వాళ్ళ దగ్గరే పోయి క్షమాపణం అడగండి. ఎలాంటి దుర్వాస మహర్షి అంబరీషుడి దగ్గర అపచారపడారో చక్రాయుధం ప్రయోగించిన తరువాత ఆ చక్రాయుధం ఎక్కడ పోతే బ్రహ్మలో ఉంకిపోతే కూడా వాళ్ళు ఎస్కేప్ అవ్వలేదు. లాస్ట్లో పెరుమాళ్ళ దగ్గర పోతే మీరు ఏ అంబరీషుడి దగ్గర అపచారపడ్డారో వాళ్ళ దగ్గరే పోయి క్షమాపణం అడగండి, వాళ్ళు మీకు క్షమా ఇస్తే ఆ చక్రాయుధం తిరిగి వస్తే, లేకపోతే మీకు వదమే అని చెప్పేసి చెప్తారు కదా. అలాంటి పెరుమాళ్ళ దగ్గర వెళ్తే పెరుమాళ్ ఆళ్వారి దగ్గర పంపించినారు. ఆళ్వారు ఏం చెప్తున్నారు, నువ్వు నా దగ్గర అపచారపడలేదు, నా శిష్యుడి దగ్గర అపచారపడారు, నువ్వు కణికండన్ దగ్గరే పోయి క్షమాపణం అడగండి అంటే కణికండన్ దగ్గర పోయి కణికండన్కి సాష్టాంగం చేస్తున్నారు. సాష్టాంగం చేస్తే కణికండన్ ఓకే అని చెప్పేసి వాళ్ళకు క్షమాపణం ఇచ్చి ఆళ్వారి దగ్గర ఓకే ఇప్పుడు రాజా మళ్ళీ లెవెల్లో వచ్చేసారు, మనం మళ్ళీ ఊరికే వెళ్తాము, తిరువెక్కాకే వెళ్తాము అంటే అప్పుడు ఆళ్వారు ఒక పాసురం పాడుతున్నారు, కణికండన్ పోక్కழிందాన్ కామరుపూంగచ్చి మణివన్న. అప్పుడు వరకు ఆ పెరుమాళ్ పేరు మణివన్నన్న పేరు. కణికండన్ పోక్కழிందాన్, కణికండన్ సమాధానం అయిపోయారు. కామరుపూంగచ్చి మణివన్న నీ కిడక్క వేంடும். కామరుపూంగచ్చి అనేది తిరువెక్క అనేది విదేశంలో మణివన్న, మీరు కూడా మీది కోపం నుంచి బయట వచ్చి ఊరికి వెళ్ళాలా. తునివుడయ్య సెన్నా పులవనం పోగిన్నేను, నేను కూడా కణికండంతో మళ్ళీ ఊరుకు వెళ్తున్నాను, అందుకే మీరు మీది అన్న పరికరంతో ఇక్కడ ఉన్న ఇతర దేవతలతోటి మళ్ళీ ఊరిలో వచ్చి ఉంచేయాలా, ఊరిలో ఉంటే వాళ్ళకు అన్ని కళ్యాణం చేయాలని చెప్తే అప్పుడు పెరుమాళ్ళు కూడా విని మళ్ళీ తిరువెక్క అనేది దివ్యదేశంలో వచ్చి అందరికీ సేవ సాధిస్తున్నారు. దీంట్లో ఇది భవిష్యంలో ఉన్న భక్తుడికి అందరికీ తెలియాలా అని చెప్పేసి వాళ్ళు ఈస్ట్ సైడ్లో తలపెట్టి వెస్ట్ సైడ్లో కాలు పెట్టి ఉంటే వాళ్ళు పెరుమాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇది కణికండం తోటి వచ్చినకు ముందు కోవిల్లో ఉన్న ఆ పెరుమాళ్ తిరుకోలం పెరుమాళ్ళది తల సైడు ఈస్ట్ సైడ్లో
తిరుపాదం సైడు వెస్ట్ సైడ్లో ఉంటేవాళ్ళు ఇప్పుడు కూడా చూస్తే మార్చి పడుకున్నారు, పెరుమాళ్ళు మార్చి శయనం చేస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ సైడ్లో తల, ఈస్ట్ సైడ్లో కాలని చెప్పేసి. ఎందుకంటే భవిష్యంలో ఉన్న భక్తులు శ్రీ విష్ణువులు అందరికీ తెలియాలా ఆ పెరుమాళ్ యథోత్తగారి పెరుమాళ్ అంటే సొన్నవన్నం చేద పెరుమాళ్. ఆళ్వారు ఎలా చెప్పారో ఆ విధమే యాక్టింగ్, ఆ విధమే ఆళ్వారు చెప్పినది యాజ్ ఇట్ ఈస్ ఎలా నెరవేరించారని చెప్పేసి సొన్నవన్నం చేద పెరుమాళ్ళ పేరు. ఆ పెరుమాళ్ళకి ఇప్పుడు కూడా యథోత్తగారి పెరుమాళ్ళ పేరు. ఇది ఒక ఆళ్వారు ఒక పెద్ద వైభవం. అలాంటివి ఉండి కుంభకోణ యాత్ర చేస్తున్నారు. కుంభకోణ యాత్ర చేసి కుంభకోణంలో ఆళ్వారు తిరుక్కుడందైన పేరు. ఆ కుడందై పెరుమాళ్ళ దగ్గర పోయి అప్పుడు పెరుమాళ్ శయన తిరుకోలంలో ఉన్నారు. శయన తిరుకోలంలో ఉన్నప్పుడు ఆ పెరుమాళ్ దగ్గర పోయి ఒక పాటు పాడుతున్నారు. நடந்த கால்கள் நொந்தவோ நடுங்க ஞானமேனமா இடந்தமை குலுங்கவோ விலங்குமால் வரைச்சுரம் கடந்தகால் பறந்த அக்காவிரி கரை కుడందయుள் కిడందవారు எழுந்திருந்து పేసు వాళి కేసరి అని చెప్పేసి ఆ పెరుమాళ్ దగ్గర ఒక పాసురం పాడుతున్నారు. నడందగాల్கள் నొందవో, రామాయణంలో అడవిలో మీరు నడుచుకొని మీ కాలు పూరా టైర్డ్ అయిపోయిందా, నేను ఇక్కడ మీకు దర్శనం చేయడానికి వస్తున్నాను. నడుంగ జ్ఞానమేనమా ఇడందమై కులుంగవో విలంగుమాల్ వరైచ్చురం అని చెప్పేసి పెరుమాళ్ళకు అన్ని కళ్యాణ గుణాలు పూరా చాలా కీర్తించి తర్వాత చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు మీరు ఇప్పుడు పడుకోవాలాక్యా, మీరు కొంచెం లేచి నాకు అనుగ్రహం చేయండి, పడుకోకూడదు అని చెప్పేసి మేల్కొలుపుతున్నారు ఆ పెరుమాళ్ళకు. శయన శ్రీకోలంలో ఉన్న పెరుమాళ్ళకు మేల్కొలిపి లేవండి అంటే పెరుమాళ్ళు కూడా ఆళ్వారు చెప్పారని చెప్పేసి ఆళ్వారు చెప్పిన ప్రకారమే లేవడానికి ప్రయత్నిస్తారు. ప్రవర్తిస్తే పేసు వాడి కేసని వాడికేసినాయి. నేను చెప్పినది విని తొందరగా నా మాట విని మీరు లేకున్నారే, లేదు మళ్ళీ పడుకోండి అంటున్నారు. అందుకు పెరుమాళ్ళు ఇప్పుడు సగం లేస్తున్న పొజిషన్లో, సగం పడుకున్న పొజిషన్లో, ఉత్తాన శయనంలో ఇప్పుడు కూడా తిరుకుడందై పెరుమాళ్ళు ఉన్నారు. అది ఎందుకు అంటే ఆళ్వారు మాట విని పడుకున్న పెరుమాళ్ళు లేవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆళ్వారే చెప్పారు మీరు లేవకూడదని చెప్పేసి. ఇప్పుడు పూర్తిగా పడుకోలేదు, పూర్తిగా లేవలేదు, మధ్యలో ఉన్న ఉత్తాన శయన పొజిషన్లో ఇప్పుడు కూడా సేవ సాధిస్తున్నారు ఆ తిరుకుడందై పెరుమాళ్. అలాంటి ఒక వైభవం ఈ ఆళ్వారుకు. நடந்த கால்கள் நொந்தவோ ఈ పాసురం మూలమా అలాంటి ఆ పెరుమాళ్ వైభవం. ఇలాంటి తిరుమడిచే ఆళ్వార్ ఆ ఊర్లోయే ఉంచేసి చాలా రోజు తపస్సు చేసి తన చాలా గ్రంథాలు చేశారు. లేకిన్ వేరే సమయంలో వేరే మతంలో పోయి ఎన్నో గ్రంథాలు రాసినప్పుడు ఆళ్వారుకు నేను రాసినదిలే చాలా చాలా గొప్ప ప్రబంధం మాత్రమే ఈ భూలోకంలో ఉండాలా, మీతో పూరా ఉండకూడదని చెప్పేసి తన దగ్గర తనతోని రాసిన 1000, 2000, 3000 గ్రంథాలు ఉన్నాయి. అన్ని కావేరీలో పడేశారు. కావేరీ నదిలో. ఆ కావేరీ నదిలో ఏదేది ఉందో అన్ని వాళ్ళు గ్రంథాలు పూరా పోయి 2 గ్రంథాలు మాత్రం నీళ్ళు పోతున్న దిశకి ఎదురు దిశలో వచ్చింది. ఆ 2 గ్రంథాలే నాన్ముగన్ తిరువందాది అండ్ తిరుచంద వృత్తం. ఈ 2మే మాత్రం ఆళ్వార్ పాసురంగా మనము నిత్య అనుసంధానం చేస్తున్నాము మన గుడిలో, ఇంట్లో అన్నీ. ఇది ఆళ్వారు ఒక్క గొప్ప వైభవం. మనకు టైం ఇంకా ఈ ఆళ్వార్ గురించి చెప్పాలంటే నాన్ముగన్ తిరువందాది నుంచి, తిరుచంద వృత్తం నుంచి, గ్రంథాల నుంచి చెప్పాలా, వ్యాఖ్యానం చెప్పాలంటే 1 రోజు 2 రోజు సరిపోదు. ఇప్పుడు మనకు లభించిన ఇదిలో ఆళ్వార్ల యొక్క వైభవాలు మాత్రం ఇంతవరకు చెప్పేసి, అదే తిరుక్కుడందై అనేది దివ్యదేశంలో ఆళ్వారు వించేసి అక్కడ నుంచే పరమపద ప్రాప్తి ఆయారని చెప్పేసి చరిత్రం. ఈ ఆళ్వారు 4700 సంవత్సరం ఈ భూలోకంలో ఉంది. లోక కళ్యాణం కోసరం అందరికీ అనుగ్రహం చేశారని చెప్పేసి ఇప్పుడైతే ఈ ఉపన్యాసం పూర్తి చేస్తున్నాను. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం.